వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్ అండి. ఇది వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ ఎలివేషన్ చూసుకోవచ్చు, చాలా బాగుందండి. మంచి లేటెస్ట్ మోడల్ ఎలివేషన్, అలాగే కలర్స్ కాంబినేషన్ కూడా చూడొచ్చండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ ఇది. G+1 పర్మిషన్తో ఉంది. అండర్ నాగారం మున్సిపాలిటీ కిందికి వస్తుందండి హౌస్ మనకిది. 27x50 డైమెన్షన్లో ఉన్న ప్రాపర్టీ. మనకు ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకుంటే 88 lakhs చెప్తున్నారండి. స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది. 88 లక్షల్లో మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ రావడం జరుగుతుందండి. మెయిన్ రోడ్ బిట్ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అలాగే పార్కింగ్లో కూడా మనకు మంచి పాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. హౌస్ వచ్చేసి కంప్లీట్గా సెట్ బ్యాక్స్ ఉంటుందండి. హౌస్కి 4 sides కూడా మనకు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. మంచి సెట్ బ్యాక్స్లో కట్టిన ఇల్లు అండి ఇది. ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు హౌస్కు. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలోని ఒకసారి గ్రానైట్ డిజైన్ చూడొచ్చండి, చాలా బాగుంది. స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టెప్స్ కూడా ఎస్ఎస్ రైలింగ్, అలాగే మంచి గ్రానైట్ వాడడం జరిగిందండి. తర్వాత మెయిన్ డోర్ చూసుకుంటే మెయిన్ డోర్ వుడ్ వచ్చేసి టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ ఇస్తున్నారు. కంప్లీట్గా మెయిన్ డోర్ చూడొచ్చు. మంచి పర్ఫెక్ట్ సైజులో ఉన్న మెయిన్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు. ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే గ్రానైట్ వాడడం జరిగింది. గ్రానైట్ యొక్క ఫినిషింగ్ చూడొచ్చు అండి, చాలా షైనింగ్ ఉంది. గ్రానైట్ వచ్చేసి మనకు మంచి క్వాలిటీ, అలాగే షైనింగ్తో ఉన్న గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇదంతా కూడా హాల్ అండి మనకి. ఇదంతా కూడా హాల్ ఏరియా. మనకు హాల్లోని పాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. లేటెస్ట్ మోడల్లో ఉన్న పాల్ సీలింగ్ డిజైన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా టీవీ యూనిట్ దగ్గర కూడా గ్రానైట్ వాడడం జరిగింది. గ్రానైట్ యొక్క ఫినిషింగ్ చూడొచ్చు, చాలా బాగుంది. అలాగే వెంటిలేషన్ పర్పస్లో మనకు ఎస్ఎస్ రైలింగ్, యూపీబీసీ విండోస్ వాడడం జరిగింది. సేఫ్టీ పర్పస్లో ఎస్ఎస్ రైలింగ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. గ్రిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉన్న ప్రాపర్టీ అండి. ఇంత తక్కువ ప్రైస్లో ఈ ఏరియాలో ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. డైనింగ్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉన్న డైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. డైనింగ్లోని సెల్ఫ్స్, అలాగే వాష్ బేసిన్ పాయింట్. తర్వాత డైనింగ్లోంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు పూజా గది అండి. పూజా గది, అలాగే కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. పూజా గది కూడా చాలా స్పేసెస్గా ఉంది. మనకు ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందండి పూజా గదిలో. తర్వాత ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్, చాలా స్పేసెస్గా ఉంటుంది. కిచెన్లో ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ వాడడం జరిగిందండి. అలాగే కిచెన్లోని టైల్స్ కానీ సెల్ఫ్స్ చూడొచ్చు, చాలా బాగున్నాయి. కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి మనకు డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ డోర్లో నుంచి మనం సెట్ బ్యాక్ స్టెప్స్ కిందకి రావచ్చు. ఇక్కడ ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. కిచెన్ చాలా స్పేసెస్గా ఉన్న కిచెన్ వస్తుందండి. 150 స్క్వేర్ యార్డ్ 27x50 డైమెన్షన్లో చాలా బాగా వస్తుందండి. అన్ని రూమ్ సైజెస్ కూడా మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇటుగా వస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. అలాగే గ్రానైట్ యొక్క ఫినిషింగ్ చూడొచ్చు, మంచి షైనింగ్ ఉన్న గ్రానైట్ ఇస్తున్నారండి. వచ్చేసి గ్రానైట్ కూడా చాలా కాస్ట్లీ గ్రానైట్ వాడడం జరిగిందండి. అప్పుడు చూస్తేనే అర్థమవుతుంది మనకు మెటీరియల్. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మాస్టర్ బెడ్రూమ్లో స్టోరేజ్ పర్పస్లో లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు అండి. చూస్తే అర్థమైపోతుంది మనకు, కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్స్లో కూడా సేమ్ సైజులో ఉంటున్నాయండి. మనకు మంచి స్పేసెస్గా ఉండడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇంకొకసారి చూసుకుంటే మనకి ఇది వచ్చేసి రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి, హైదరాబాద్. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి. మంచి ప్రైమ్ లొకేషన్, బస్ రోడ్డు, అలాగే నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్ అంటే ఇలా చాలా ఉన్నాయండి మనకు. 27x50 డైమెన్షన్లో ఉంటుంది. అండర్ నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుందండి హౌస్ మనకు. ఈ ప్రాపర్టీ కోట్ చేస్తున్న ప్రైస్ 88 lakhs. స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి.